నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఒకటయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. వీరి వివాహ వేడుకకు సంబంధించిన సమాచారం వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని, అనంతరం హైదరాబాద్లో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా రష్మిక గత జ్ఞాపకాలు మళ్లీ చర్చకు రావడం హాట్ టాపిక్గా మారింది. రష్మిక వివాహానికి మమ్మల్ని ఆహ్వానిస్తుందని తాను అనుకోవడం లేదని కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. రష్మిక కెరీర్ ప్రారంభంలో వచ్చిన కిరాక్ పార్టీ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో ప్రమోద్ అత్యంత సన్నిహితుడు కూడా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తన పెళ్లికి రక్షిత్ని గానీ, తనను గానీ పిలుస్తుందని తాను ఆశించడం లేదని స్పష్టంగా చెప్పారు. తాము కూడా ఆహ్వానం కోసం ఎదురు చూడడం లేదని తెలిపారు. రక్షిత్ శెట్టి స్పందన గురించి అడిగినప్పుడు కూడా ప్రమోద్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రక్షిత్ తన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడని, ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయారని వెల్లడించారు. పాత విషయాలను గుర్తు చేసుకునే సమయం ఆయనకు లేదని, తన కెరీర్ పైన పూర్తి దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు రష్మిక అభిమానులను కొంత అసహనానికి గురిచేశాయి. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఇవిప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టిల ప్రేమ కథ అందరికీ తెలిసిందే. కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని అనూహ్య కారణాల వల్ల ఆ పెళ్లి నిలిచిపోయింది. అనంతరం రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరమై టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గీతా గోవిందం సినిమా నుంచి విజయ్ దేవరకొండతో మొదలైన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వివాహం వరకు వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి హంగామా ఫ్యాన్స్కి మరింత జోష్ను నింపిందనే చెప్పుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.